Hi, hello, namaste. Welcome to Veda Prashni YouTube channel. So, day 5 of 21 days challenge. Today is day 5. So, as usual, morning లేచాను, బ్లాక్ కాఫీ తీసుకున్నాను. సో, బ్లాక్ కాఫీ ఎట్లా ప్రిపేర్ చేసుకుంటాము అనేది నా డే 2 వ్లాగ్లో పెట్టాను. సో, మీలో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ప్లీజ్ గో హెడ్ చెక్ ఇట్ అవుట్ డే 2 వ్లాగ్. And it's lunch time as usual ga 2:30 అయింది. So and you guys know my lunch routine, it's oats, overnight oats. So today overnight oats లో నేను యాడ్ చేసుకున్న ఫ్రూట్ ఏంటంటే యాపిల్ అండ్ ప్రొమోగ్రెనేట్. సో టూ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాను ఇవాళ, హాఫ్ యాపిల్ అండ్ హాఫ్ ప్రొమోగ్రెనేట్. యాహ్! సో ఇంక ఇప్పుడు లంచ్ తినేయాలి. యాక్చువల్లీ లాస్ట్ 2 డేస్ నుంచి కొంచెం డల్‌గా నడుస్తుంది. బికాజ్ నాకు సివియర్ మైగ్రేన్ ఉంది. సో మైగ్రేన్ ఉంటే తెలిసిందే, ఏ పని చేయలేము. సో అందుకని స్లోగా నడుస్తుంది. బట్ స్టిల్ మన ఛాలెంజ్ మాత్రం కంటిన్యూ అవుతుందనమాట. యాహ్! ఇప్పుడైతే నేను నా లంచ్ ఎంజాయ్ చేసేస్తాను. దెన్ ఈవినింగ్ స్నాక్స్ ఏంటి, డిన్నర్ ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను. చలో బాయ్. హాయ్, ఇట్స్ డిన్నర్ టైమ్. సో ఇవాళ పెద్దగా నేనేమి వీడియోస్ తీయలేదు. బికాజ్ నేను చెప్పినట్టు నాకు మైగ్రేన్ ఉంది బాగా. సో అసలు మధ్యాహ్నం అంతా నేను పడుకునే ఉన్నాను ఆఫ్టర్ లంచ్. సో పెద్దగా వీడియోస్ ఏమీ తీయలేదు. జస్ట్ ఈవినింగ్ నేను నా డైలీ తాగే సోయా మిల్క్ టీ తాగాను. అండ్ దెన్ నౌ ఇట్స్ డిన్నర్ టైమ్. సో డిన్నర్లోకి నేను ఏం తీసుకుంటున్నానంటే ఇట్స్ దలియా అండ్ విత్ కోకోనట్ చట్నీ, కొబ్బరి చట్నీతో దలియా తీసుకుంటున్నాను. సో దలియా ఈజ్ నథింగ్ బట్ మనము గోధుమ రవ్వ ఉప్మా లాగానే, బట్ దీనిలో మనం తిరగమాత సామాన్లు అవి ఏమీ వెయ్యము. జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని, కొంచెం జీలకర్ర వేసుకొని, దాంట్లోకి సన్నగా తరిగిన బీన్స్, సన్నగా తరిగిన క్యారెట్ వేసేసుకొని, అవి కొంచెం మగ్గిన తర్వాత వాటర్ పోసుకొని రవ్వ వేసుకొని ఉడకబెట్టుకుంటాం. జస్ట్ ఉప్మా లాగానే, బట్ మనం తిరగమాత ఏం వేసుకోము. ఆయిల్ కంటే కూడా నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేయించుకుని చేయించుకుంటాను ఇట్లాంటిది. అండ్ దెన్ అట్లాగే కోకోనట్ చట్నీ అనమాట, కొంచెం కోకోనట్ చట్నీ. సో దట్ ఈజ్ ఆల్ ఫర్ డిన్నర్. సో రవ్వ, గోధుమ రవ్వ అంటే మనము జనరల్గా దొరికే తెల్ల రవ్వ తీసుకోకండి, దానిలో స్టార్చ్ ఎక్కువ ఉంటుంది. అది కాదు, మనకి విడిగా రవ్వ దొరుకుతుంది. మీరు చూసినట్లయితే చూడండి, కొంచెం బ్రౌనిష్ కలర్లో ఉంటుంది. అండ్ దీనిలో మనకి ఆ స్టార్చ్ అనేది ఉండదు, చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది. అండ్ డైట్కి ఈ రవ్వ అయితే చాలా మంచిది, నేను ఇదే వాడుతూ ఉంటాను. మీకు నేను కుదిరితే ఆ వీడియో కూడా తీసి చూపిస్తాను, రవ్వ ఎట్లా ఉంటుంది, మనం ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి అని కూడా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇంకా డిన్నర్ తినేసి మనకు తెలిసిందే కదా, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేసేస్తాం ఫర్ నెక్స్ట్ 16 hours. సో దట్స్ ఆల్ ఫర్ డే 5 ఆఫ్ 21 days ఛాలెంజ్ అనమాట. సో మధ్య మధ్యలో ఇట్లాంటివి అవుతూ ఉంటాయి, ఒంట్లో బాగోదు, మనం చేయలేకపోతాం. బట్ స్టిల్ స్టే స్ట్రాంగ్, మనం కంటిన్యూ చేయాలి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. See you in day 6 vlog. Okay, bye. Hi, hello, namaste. Welcome to Veda Prashni YouTube channel. So day 6 of 21 days challenge anamata. So today is day 6. As usually morning lechamu, black coffee తాగాను, then fresh అయిపోయాను. సో ఇట్స్ లంచ్ టైమ్. సో టుడే లంచ్ కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది అనమాట. సో నన్ను 2-3 అడిగారు నా ఫ్రెండ్స్ వచ్చేసి, డైలీ ఓవర్ నైట్ ఓట్స్ తినాలి అంటే బోర్ కొడుతుంది, సో కెన్ వీ ట్రై సంథింగ్ డిఫరెంట్గా ట్రై చేయొచ్చా అని. ఎస్, అఫ్ కోర్స్, నాకు ఓవర్ నైట్ ఓట్స్ ఇష్టం కాబట్టి నేను డైలీ అదే తీసుకుంటున్నాను. బట్ ఇఫ్ యు ఆర్ బోర్డ్ ఆఫ్ ఇట్, కొంచెం వెరైటీస్ కావాలి అన్నప్పుడు ఆల్టర్నేటివ్గా ఒకటి రవ్వతో తినచ్చు. దెన్ యూ కెన్ రీప్లేస్ యువర్ రైస్ విత్ రవ్వ, గోధుమ రవ్వ. అది కూడా నేను, ఆర్ ఇప్పుడు నాలాగా ఓట్స్తో రీప్లేస్ చేసుకోవచ్చు మీ రైస్ని. సో నేనేం చేస్తానంటే ఓట్స్ని బాయిల్ చేసేసుకొని చక్కగా ఉడకబెట్టుకొని, దాంట్లోనే నేను నా పప్పు, కూర, పెరుగు, చారు అవి వేసుకొని తింటాను. ఈవెన్ దట్ వర్క్స్ రియలీ, లైక్ రిజల్ట్స్ మీకు బాగానే చూపిస్తుంది అనమాట. సో అట్లా కూడా ట్రై చేయొచ్చు. దెన్ బ్రౌన్ రైస్, ఎస్. సో ఇవన్నీ కూడా ఎప్పుడైనా మీరు క్వాంటిటీని కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది, పోర్షన్ కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది.
సో ఇట్లా లంచ్లోకి నేను ఓట్స్ తీసుకుంటాను. ఓట్స్ని ముందుగా కుక్ చేసి పెట్టుకున్న 1/2 కప్ ఆఫ్ ఓట్స్ని, అట్లాగే కందా బచ్చలి కూర అండ్ సొరకాయ పప్పు. సో కందా బచ్చలి కూర ఆవపెట్టి చేస్తారు మా ఇంట్లో, సూపర్గా ఉంటుంది. సో మీలో ఎవరైనా టేస్ట్ చేసి ఉంటే కనుక యూ కెన్ కమెంట్. అదర్వైజ్ నేను స్పెషల్గా ఒక వ్లాగ్ చేస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది కందా బచ్చలి కూర ఆవపెట్టింది. సో నా లంచ్ని అయితే నేను చక్కగా ఎంజాయ్ చేస్తున్నాను. సో ఓట్స్తో తిన్నా కూడా మనకి చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. ఎక్కువసేపు మనకి ఆకలి వేయదు. బికాజ్ జస్ట్ మనం రైస్ని రీప్లేస్ చేసి అన్ని కూరలు, పప్పు, చారు, పెరుగు అన్నీ వేసుకుని తినచ్చు. సో నాకైతే సూట్ అయింది. ఓట్స్ లంచ్లోకి తీసుకుంటే నాకైతే సెట్ అయింది. సో మీరు కూడా ట్రై చేసి ఎట్లా ఉందో చెప్పండి. సో ఇంకా ఈవినింగ్ అయిపోయింది. వేద కూడా స్కూల్ నుండి వచ్చింది. సో తను ఆకలేస్తుంది అంటే ఈ స్వీట్ కార్న్ని బాయిల్ చేద్దామని దానికోసం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో నాకు కూడా స్నాక్స్ కింద పనికొస్తుంది కదా అని చెప్పి ఇద్దరికి కలిపి నేను ప్రెషర్ కుక్కర్లో పెట్టేశాను. ఒక 2 విజిల్స్ రాగానే తీసేసాను. నాకు నైట్ డిన్నర్‌కి ప్రిపరేషన్ గూడా ఇప్పుడే చేసేసుకుంటున్నాను ఈవినింగ్. ఇవాళ నేను స్వీట్ పొటాటో ఉప్మా చేస్తున్నాను. యెస్, చిలకడ దుంపల ఉప్మా, మీరు విన్నది కరెక్టే. సో స్వీట్ పొటాటో ఎంత హెల్ప్ అవుతుందంటే మనకి వెయిట్ లాస్‌లో, దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో దిస్ ఈజ్ లో ఇన్ క్యాలరీస్. అట్లాగే ఇది తీసుకోవడం వల్ల మనకి ఎంత ఫిల్లింగ్ ఉంటుందంటే మనకి ఇంకా ఇతరత్ర క్రేవింగ్స్ ఏమీ ఉండవన్నమాట. సచ్ ఎ గుడ్ డిష్. సో ఏం చేయాలంటే జస్ట్ మనం ఒక బాండీ పెట్టేసుకొని ఉప్మాకి వేసుకున్నట్టే తిరగమాత గింజలన్నీ వేసేసుకోవాలి. లైక్ జీలకర్ర, శనగపప్పు, పల్లీలు, మినపప్పు, అట్లాగే ఆవాలు. సో ఇవన్నీ కూడా వేసేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. అట్లాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు యాడ్ చేసుకోవాలి. సో అవి కూడా కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము ఆల్రెడీ బాయిల్ చేసి పీసెస్‌గా చేసుకున్న ఈ స్వీట్ పొటాటోని యాడ్ చేసుకోవాలి. మీరు పీల్ కూడా తీయక్కర్లేదు. పీల్‌తో సహా తీసుకుంటే చాలా మంచిది. అట్లాగే మనం ఇప్పుడు గ్రేట్ చేసిన కోకోనట్ అంటే తురుముకున్న కొబ్బరిని ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. అట్లాగే పసుపు, తగినంత ఉప్పు వేసుకొని వాటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఏమంటారు ఒక 2 మినిట్స్ అట్లా ఉంచిన తర్వాత పైనుంచి చక్కగా మనము సన్నగా కట్ చేసిన కొత్తిమీరని చల్లుకోవాలి. సో మన యమ్మీ స్వీట్ పొటాటో ఉప్మా రెడీ. సో నాకు ఇది ఒక అలవాటు ఉందనమాట. సో ఎప్పుడైనా కొబ్బరి తురుము ఉంటే దాన్ని నేను ఐదర్ షుగర్ ఆర్ బెల్లంతో మిక్స్ చేసుకొని తింటాను. ఇప్పుడు నేను డైట్‌లో ఉన్నాను కాబట్టి కొంచెం బెల్లంతో మిక్స్ చేసుకొని తిన్నాననమాట. మీరు కూడా ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. సో ఇంకా నా ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత నేను నా యాజ్ యూజువల్‌గా ఈవినింగ్ టైం గ్రీన్ టీ తీసుకున్నాను. సో జస్ట్ నౌ ఐ కంప్లీటెడ్ మై డిన్నర్. చిలకడ దుంపలతో చేసిన ఉప్మా అనమాట. సో ఇట్ వాజ్ సో ఫిల్లింగ్. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే కడుపు నిండిపోయింది. యాక్చువల్లీ నేను ఈ రెసిపీని ఆఫ్టర్ చాలా ఇయర్స్ ట్రై చేశానన్నమాట. ఈ రెసిపీ కూడా నేను ఏదో కుకింగ్ ఛానల్లో చూసి నేర్చుకున్నాను. సో ఆల్ దీస్ రెసిపీస్ నేను ఇంకా కమింగ్ 21 డేస్లో, రిమైనింగ్ డేస్లో నేను చూపించబోయే రెసిపీస్ అన్నీ కూడా కొన్ని నావే అయితే, కొన్ని నేను వేరే కుకింగ్ ఛానల్స్లో ఇలా చూసి నేర్చుకుని పెట్టుకున్నవి. అంటే ఇవాళ ఈ స్పెషల్గా ఈ 21 డేస్ కోసమని నేనేం రెసిపీస్ రాసుకోలేదు. బికాజ్ ఆల్రెడీ నా దగ్గర హ్యాండ్ఫుల్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయి. అవన్నీ నాకు 21 డేస్కి సరిపోతాయి. ఇవి నేను ఆల్రెడీ చాలాసార్లు యూస్ చేసిన రెసిపీసే. సో అందుకే అంత కాన్ఫిడెంట్గా నేను మీకు చేసి చూపిస్తున్నాను అనమాట. అండ్ యా, అట్లా నా డే 6 ఏమంటారు డే 6 ఆఫ్ 21 డేస్ ఛాలెంజ్ కంప్లీట్ అయిందనమాట. ఇంక ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేను వర్క్ చేసుకోవాలి. యా, సీ యూ ఇన్ డే 7 వ్లాగ్.